ఎందుకు మనిద్దరి గుండెల్లోనే ఇంత అలజడి, ఆందోళన, ఆవేదన? మనమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నందుకేగా. చెప్పు రాధిక, రెండు గుండెలు చప్పుడు ధ్వనించే మధురమైన సంగీతం పేరే ప్రేమ అయితే మన ప్రేమలో ఎందుకు ఈ అపశృతి? ఈ రాత్రి గడిస్తే రేపటి సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ మన ఇద్దరు కలుసుకునేది ఎప్పటికో? చెప్పు రాధిక, ఒక్కసారి నోరు విప్పి మాట్లాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పు రాధిక. అది సునందా, పాము వినేసింది. ఇప్పుడు పాప వెళ్ళండి, నీకు దండం పెడతాను. వెళ్ళండి వెళ్ళండి, చెప్పు. వెళ్ళండి 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 ఓ రాధిక, వద్దు. వెళ్తా, సరే వెళ్తా. వెళ్తాను. రాధిక, రాధి రా. అంది అందనట్టు, చిక్కి చిక్కనట్టు, దొరికి దొరకనట్టు ఎందుకలా ఊరించి చంపుతావే? రా, రమ్మంటుంటే ఎన్నిసార్లు పిలవాలమ్మా? రా. అక్కడున్నారా? ఎవరు మీరు? చెప్తే గాని రావా? ఎక్కడికి రావాలి? రారా, నా కొడుకుని. అయ్యో, నువ్వా అన్నా? వదలరా. ఏరా, గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతానన్నా? రాయ్, ఈ నంగి కబుర్లు, నాటకాలు కట్టిపెట్టు. తొందరలోనే తీర్చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళ వేళ్ళ పడితే నీకు 10 లక్షలు అప్పించాను. అసలు లేదు, వడ్డీ లేదు. ఫోన్ చేస్తే రెస్పాన్సు లేదు. ఏంట్రా ఏంట్రా నీ ఉద్దేశం? అంటే కొంచెం బిజీగా ఉండి. కథలు చెప్పొద్దు. అప్పిచ్చినప్పుడు నేను ధర్మరాజు లాంటి వాడిని. అప్పు వసూలు చేసేటప్పుడు యమ ధర్మరాజు లాంటి వాడిని. రాధిక, ఇదేంటమ్మా, నువ్వు లోపలే ఉన్నావు, బయట గడి ఎవరు వేసుకో?